నా క్రియాశీలక సభ్యత్వానికి, అదేవిధంగా నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నా ప్రణాళిక ప్రకారం నేను ఒక 2 రోజుల్లో వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీలో జరిగిన చాలా విషయాలు మీ అందరికీ తెలిసినదే. మేము నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం. పార్టీలో మేము ఎంతో మాకున్న ప్రాబల్యాన్ని బట్టి, మేకున్న క్యాడర్ని బట్టి కూడా మేము మా ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరిగింది. సో తర్వాత కూడా జరిగిన పరిణామాలు కూడా ఎలా ఉన్నాయంటే, పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, తర్వాత కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అండర్లో మన జనసేన, బీజేపీ నడుస్తుంది తప్ప జనసేన పార్టీ, టీడీపీ కలిసి నడవట్లేదు. సో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు టీడీపీ వాళ్ళు. తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసినా కానీ, అదేవిధంగా ఏదన్నా వాళ్ళు ఏదన్నా సభలు జరిగినా కానీ మా ఎవరికి కూడా ప్రాధాన్యత లేదు జనసేన పార్టీలో. మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము ఆయన ఏమనట్లేదు. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలకు మాత్రం మేము తప్పుపడుతున్నాం. సరే, ఆయన ఏం ఆశించారో మాకైతే తెలియదు, కానీ మాకైతే నచ్చలేదు. సో ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను రిజైన్ చేయడం జరిగింది నా పదవికి, క్రియాశీలక సభ్యత్వానికి. 2021లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు నిలబడటానికి రాలేదు. ఆ రోజుల్లో మా వారు మరి ధైర్యం చేసి నన్ను నిలబెట్టడం జరిగింది. అయితే 25 కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఎంతో కష్టపడ్డాను. ఆ రోజున ఎన్నో సమస్యలు కూడా మేము ఎదుర్కొన్నాము ఆ కాలంలో. అయినా సరే ధైర్యంగా నిలబడి పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ అప్పటి నుంచి కూడా మేము పార్టీలో టీడీపీ తరఫున పార్టీలో పనిచేయడం జరిగింది. నాన్నగారి తరఫున నాన్నగారు పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా మేము అటెండ్ అయ్యాము. ఆయన తరఫున రోడ్లు ఎక్కాము, అన్నిలో కూడా పాల్గొనడం జరిగింది. కష్టపడ్డాము. తర్వాత గత నెల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులని గళ్ళా మాదేవి గారు నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య 3 రోజుల క్రితం జరిగిన ఎంపీ గారి సభలో మాకు గౌరవ అవమానం జరిగింది. ఆ సభలో నాని గారు, గళ్ళా మాదేవి గారు, వాళ్ళ హస్బెండ్ రామచంద్ర గారు ముగ్గురు కూడా మమ్మల్ని అవమానించారు. ఏమని అవమానించారంటే, మేము వార్డులో పనిచేస్తాము, మాకు వార్డులో ప్రాధాన్యత ఇవ్వలేదని అడగటం జరిగింది. అయితే వారు ఏమన్నారంటే, మీరు వైసీపీ తరఫున పనిచేస్తున్నారని నింద వేసి మమ్మల్ని దూరంగా పెట్టి చాలా ఘోరంగా అవమానించారు. మాదేవి గారు ఏమన్నారంటే, నేను ఎలాగైనా గెలుస్తాను, నాకు కావాల్సిన మెజార్టీ కోసం మిమ్మల్ని పిలిపించుకుంటున్నాను, అంతేగాని నాకు మీరు అవసరం లేదన్న విధానంతో వాళ్ళు మాట్లాడారు. అది చాలా బాధాకరంగా అనిపించింది. ఆ తర్వాత నాన్నగారికి మేము గత 5 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఆయన పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా మేము వెళ్ళాము. అయితే నాన్నగారు కూడా ఎంపీ గారి ముందు వీళ్ళందరూ కూడా బెస్ట్ క్యాండిడేట్లు, అసలు వీళ్ళ వర్క్ చేయలేదు నాకు అని చాలా గౌరవంగా మమ్మల్ని అవమానించారు. వ్యవహరిస్తున్న తరుణంలో మీ అందరికీ నేను సుపరిచితుండే, తెలుగుదేశం పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా ఉండాల్సి వచ్చిందంటే, బీసీలకు ప్రాముఖ్యత కలిగించిందనే ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఇవాళ టీఎన్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. నాకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నెలకొల్పిందంటే, శ్రీమతి పిడుగురాల మాధవి అలియాస్ గల్లా మాధవి గారికి టికెట్ రావడం జరిగింది. ఆమె నా రజక సోదరి, బీసీ సోదరి. ఆమెకు టికెట్ రావడంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయాను. నా బీసీ సోదరికి టికెట్ వచ్చింది, నా తోటి బీసీ మహిళకి ముందుకు వచ్చారు పోటీ చేయడానికని. కానీ తర్వాత తెలిసింది, ఆమె ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని, తను అగ్రస్థానంలో ఉన్నాడని, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని, ఇంకా పలు రకాలుగా వాళ్ళకి అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయని, హాస్పిటల్స్ ఉన్నాయని, అవి ఉన్నాయని అన్నీ తెలిసింది. అయినా కానీ ఓసీ వర్గం గురించి మనం మాట్లాడే పని లేదు. ఎందుకంటే మనం బీసీలం కాబట్టి మన బీసీల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని చెప్పి, బీసీలు మంచి జరగాలని కృషి చేయాలని చెప్పి పాకులాడాను.
ఆ క్రమంలో గల్లా మాధవ్ గారిని ఎన్నోసార్లు ఆమె పార్టీ ఆఫీస్లో కలవడం జరిగింది. ఆమె పెట్టిన ప్రతి ప్రోగ్రాం ఈ 15 రోజుల్లో ప్రతి ప్రోగ్రాంలో నేను నా భార్య ఇరువురం కూడా ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి క్షణం పార్టీ కోసం ఆమె కోసం కష్టపడి పనిచేస్తుంటే, కానీ మమ్మల్ని నిలువరించేసి పొమ్మల్లాగా పొగబెట్టినట్టు ఈ రోజున మేమిద్దరం కూడా తన జనసేన నుంచి నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం మరీ ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొందరు నాయకులు, ఆ నాయకుల చుట్టూ ఉన్న చెంచాగాలు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు. మీకు మరీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1-2 రోజుల తర్వాత కొన్ని పచ్చ కుక్కలు మురుగుతి, దానికి కాదట్లేదు. పచ్చ కుక్కలు మురిగి నా మీద విషం చిమ్ముతి, దానికి నేను బాధపడట్లేదు. కానీ వీరిశెట్టి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీమతి విడుదల రజనీ గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భార్యను సిద్ధంగా ఉంచానని నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను.